అనగనగా సైబీరియా అనే దేశంలో ఒక తెలివైన జిరాఫీ ఉండేది. అది చాలా తెలివైందంటే దాని పనులది చాలా బాగా చేసుకోగలదు. అది ఒక కూరగాయల తోట పెంచుకొని రకరకాల కూరగాయలు పండించుకొని అవన్నిటిని తింటూ వాటిని దాచుకొని రాబోయే చలికాలానికి ముందుగా తెలివిగా అన్ని దాచుకుంటూ ఉండేది. అది అలాంటి తెలివైందనమాట. అయితే దూరం నుంచి ఓ గొర్రెల మంద వీటిని రోజు చూస్తూ అబ్బా తినాలనిపిస్తుంది, ఎంత బాగా పెంచుతుందో, అలాంటి కూరగాయలు మనం ఎక్కడా చూడలేదు, బాబోయ్ ఒక్కసారైనా తిందాం అని ఆలోచిస్తూ ఉండేవి. అయితే అవి ధైర్యం చేసి ఒక చిన్న గొర్రెను ముద్దుగా మాట్లాడేదాన్ని పంపించాయి. అది వచ్చి, జిరాఫీ మామయ్య, నాకు కూరగాయలు తినాలనిపిస్తుంది, ఎంత బాగా పెంచుకున్నావో, తిన్నిస్తావేంటి అని అడిగింది. ఓ తిన్నిస్తాను. మరి మా అందరినీ తిన్నిస్తాను, కానీ ఒక్క షరతు, మీ ఒంటి మీద ఉన్న ఊలంతా నాకు ఇచ్చేయాలి, అలా అయితే సరే అంది. అది వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలకి అందరికి చెప్పింది. వాళ్ళంతా ఊలే కదా, ఒంటి మీద ఉంటే దురద, వాటి మీద తేలవి పడుతూ ఉంటాయి, ఊలు ఇచ్చేద్దాం అనుకొని శుభ్రంగా తోటలో పడి ఉన్న కూరగాయలంతా తినేసి వాటి ఒంటి మీద ఉన్న ఊలంతా ఒలిచేసి మొత్తం ఆ జిరాఫీకి ఇచ్చేసాయి. మొత్తం ఆడ పంటంతా ఖాళీ చేస్తాయి. వెళ్ళిపోతూ ఓ మామా, నువ్వు ఎంత పిచ్చోడివి, మొత్తం నీ తోట నువ్వు కష్టపడి పెంచిందంతా ఖాళీ చేసేసావు, మా అంత గొప్ప లేరు, ఉండటానికి అంత పొడుగుంటావు, కానీ నీకు బుర్ర లేదు అని అనేసి వెళ్ళిపోయాయి. తీవ్రమైన చలికాలం వచ్చింది. అబ్బా ఎంత చలిస్తుందో, భలే ఉంది గాని చలికాలం అంటూ ఓ మంచి షాలు కప్పుకొని వేడి వేడి టీ ఇంటి ముందు కూర్చుని పాటలు వింటూ హాయిగా ఎంజాయ్ చేస్తుంది ఆ జిరాఫీ. ఇవన్నీ దూరం నుంచి ఆ ఊలు లేని గొర్రెలు చూస్తూ ఉన్నాయి. అవి చలికి వణికిపోతున్నాయి. పాపం ఊలే కదా, వాటిని అలాగా జాగ్రత్తగా రక్షిస్తూ ఉండేది చలి నుంచి. అంతా ఒలిచేసుకున్నాయి. ఏంటి నువ్వు ఇలా చేసావు? మా ఊలంతా తీసేసుకుని నువ్వు రకరకాల స్వెట్టర్లు, షాళ్ళు ఏమిటేమిటో చేసేసుకుని హాయిగా జాగ్రత్త పడిపోతున్నావు. మేమేమో ఇలా చలికి వణికిపోతూ ఇక్కడ ఒంటి మీద ఏమీ లేకుండా ఉండిపోయాం, కప్పుకోవడానికి కూడా మాకు ఏమీ లేదు, మమ్మల్ని ఇలా చేసావేంటి అంటూ మొదలెట్టాయి. ఆ తెలివి మీకు ముందే ఉండాలి. మీకు కష్టపడకుండా తినడానికి అన్నీ కావాలి. కష్టం అంటే పడరు, మరి కష్టపడి నేను పెంచిన తోటలో ఉన్న కూరగాయలన్నీ తినేశారు. అప్పుడు రాలేదు ఆలోచన, అప్పుడే లేదు, ఇంకిప్పుడెందుకు అడుగుతారు? అంతే, పడండి, మీకు అలా పడాలనుంది అంతే అనుకుని పాడుకుంటూ ఉంది. మంచు కురిసే వేళలో మల్లె విరిసేనెందుకో, మంచు కురిసే వేళలో మల్లె విరిసేనెందుకో. మీకు ఈ కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.